రాత్రి కురిసిన వర్షంతో వచ్చిన వరద కారణంగా ఆలేరు పట్టణం వణికిపోయింది. ప్రస్తుతం వరద తీవ్రత పూర్తిగా తగ్గడంతో ఇప్పుడిప్పుడే నీట మునిగిన ఇళ్ల ప్రజలు తేరుకుంటున్నారు. రాత్రి కురిసిన వర్షంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డామని పోలీసులు తమను రక్షించారని రంగనాయక కాలనీ కుమ్మరివాడ వాసులు చెబుతున్నారు. ఆలేరు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. రాత్రి ఆలేరు పట్టణంలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే ఆలేరు పట్టణానికి ఆనుకొని ఉన్న బైరాన్ కుంటతో పాటు పర్రెకుంట నిండుకుండలా మారడంతో ఆ నీరంతా కూడా ఆలేరు పట్టణంలోకి వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో 11-12 వార్డులు మొత్తం కూడా నీట మునిగాయి. దాదాపుగా 30 నుంచి 40 ఇళ్ల వరకు ఇళ్లలోకి రాత్రి వరద నీరు చేరింది. 7 గంటల నుంచి ప్రారంభం అయింది, మళ్ళీ 2 గంటల దాకా ఉన్నది. నీళ్లు బాగా వచ్చినాయి. ఇంతకుముందుకు ఎప్పుడైనా వచ్చినాయి? ఇంతకుముందు కూడా వచ్చినాయి. పోయిన సంవత్సరం వచ్చినాయి, ఆటో సంవత్సరం వచ్చినాయి. ఇక వస్తూనే ఉన్నాయి నీళ్లు. మరి మోరి కడతామని కడతలేరు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయంటే నీళ్లు? రాత్రి ఎట్లా ఉండే పరిస్థితి? ఎట్లా ఉండే రాత్రి? మీరు మరి ఊహించారా? వరద వస్తుంది కూడా ఊహించలే కదా. వరద వస్తుందని ఊహించలే మేము, తక్కువనే వస్తుంది కదా అనుకున్నాం. అమ్మ చెప్పు, ఏంది రాత్రి ఏం జరిగింది? వాన ఎట్లా పడ్డది? వాన 3 గంటల నుంచి మొదలు 5-12 గంటల దాకా పడ్డది. మాకు నీళ్లు నడుముల మంట వచ్చినాయి. బాంచను బట్టలు బాతలు బీరువా బియ్యం అన్ని తడిచినాయి, గిన్నెలన్నీ కొట్టుకుపోయినాయి. రాత్రి ఎట్లా ఎక్కడ పడుకున్నారమ్మా? ఇగో పైకి పోయినాం. బాంచను పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయినారు. అందరు వచ్చిండ్రు. ఇంతకుముందుకు ఎప్పుడైనా వచ్చినాయి ఇట్లా వరదలు? 2 సార్లు దీంతో 2 సార్లు వచ్చింది, కానీ అప్పుడు అంత కాలే. ఈ ఏడే బాగా అయింది. ఇంతమందం వచ్చినాయి నీళ్లు, మేమంతా దర్శనం. ఇదే ఫస్ట్ అయ్యా నీ కాలు మొక్తా. రాత్రి అంటే ఇంట్లో వస్తువులు ఏమైనా ఖరాబ్ అయినాయా? అయినాయి, చూపిస్తా. బీరువా బియ్యం అన్ని బట్టలు పోయినాయి. ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటారు? పైకి ఎట్లా పోయారు? పోలీసు వాళ్ళు తీసుకుపోయిండ్రు. ఇట్లా వట్టి రెక్కలు వట్టి తీసుకుపోయారు. నన్ను నా మనవరాను. అయ్యా ఆమె ఫోటోతోటి ఉంది. బాధ బాగా ఇచ్చింది నీ కాలు మొక్తా. రాత్రి అంత బాధ ఎన్నడు చూడలే మేము, ఎన్నడు చూడలే. ఎందుకు వచ్చిందమ్మా ఇంత వరద? ఎప్పుడు ఎట్లా వచ్చిందట? పైన ఏమన్నా పైన తెగిన ఏదేది కానీ ఒక బైరకుంట ఏం కుంటున్నది తెగలేదు. అలుగులు తీసి వాళ్ళు మంచిగా చూసుకుంటారు కదా, బాగుండు. అది చూడక రామసదనం నుంచి కొన్ని వస్తాయి, ఇవి కొన్ని వచ్చినాయి. అట్లా బాగా ఏం చేయాలంటే మాకు నీళ్లు రాకుండా చెయ్యాలి, మా పరిస్థితి చూడాలి. బాంచను మీరే అంతే. కాలు మొత్తం మొత్తంగా రాత్రి కురిసిన వర్షానికి వచ్చిన వరదకు తాము భయభ్రాంతులకు గురయ్యాము. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితిని చూడలేదని చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా వచ్చిన వరద తమల్ని భయభ్రాంతులకు గురి చేసింది, ఆందోళనకు గురి చేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆందోళన పడుతున్న క్రమంలో పోలీసులు వచ్చారు, తమల్ని రక్షించారని కూడా చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి ఎదురుకాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.